చెక్ చంద్. ఫస్ట్ అఖిల్ గురించి మాట్లాడతాను బికాస్ ఇదేదో సినిమా బంధం కాదు. ఐ అండర్స్టాండ్ హిమ్ సో మచ్ ఇన్ క్రికెట్ ఆల్సో. వెరీ వెరీ ఎమోషనల్ పర్సన్. బయట కనిపించే అంత సాఫ్ట్ క్యారెక్టర్ ఏం కాదు. ఒక్కొక్క బాల్ని ఒక్కొక్క ట్రోల్గా చూశాడు. తీసి అసలు తను బ్యాట్లో బాల్ తగిలితే బయట కార్లు భయపడతాయి, స్టేడియం బయట ఉండే కార్లు భయపడతాయి. ఇంకా అంపైర్ అయితే ఉండే అన్ని గార్డులు వేసుకుంటాడు అనమాట. సో అఖిల్ సచ్ అ పవర్ఫుల్ హ్యూమన్ ఇన్సైడ్. తనలో ఇన్సైడ్ ఒక ల్యాండ్ మైన్ ఉంది. ఆ ల్యాండ్ మైన్ ఏంటో నాకే తెలుసు, నాకు అశ్విన్ గారికి తెలుసు, అశ్విన్ మా ఇద్దరికి తెలుసు. బికాస్ వీ అండర్స్టాండ్ హిమ్ సో మచ్. తను ఎప్పుడు కోపంగా ఉంటాడు, తను ఎప్పుడు అగ్రెసివ్ మోడ్లో ఉంటాడు. హౌ హిస్ క్యారెక్టర్స్, ఐ లెర్న్డ్ సో మచ్. This 3 years of CCL helped me a lot to learn Akhil, how deep he is in life and tana character entani. And that made me do this music in Lenin. I understood him so much. పైన కనిపించే 6 అడుగులు కాదు, భూమి కింద ఒక 6 అడుగులు ఉంటాడు ఆ అఖిల్, నాకే తెలుసు. సో ఈజ్ ఎక్స్ట్రీమ్లీ అంటే ఎలా చెప్పాలి, చాలా జాగ్రత్తగా టెంపర్మెంట్ దాచుకుంటాడు. అలాంటి వాళ్ళు నాకు చాలా ఇష్టం. అంటే ఎవరో తిట్టారని మళ్ళీ మనం ప్రెస్ మీట్ పెట్టి తిట్టేయకుండా ఆ తిట్టడాన్ని కరెక్ట్గా మనం తీసుకుని దాన్ని ఒక వీ షుడ్ హ్యావ్ ఎ నైస్ ఎమోషన్ లెట్ అవుట్ ఇన్ అవర్ లైఫ్. ఏదో ఒక మంచి ఎమోషన్ లెట్ అవుట్. బట్ వీ చూస్ క్రికెట్. రోజు సాయంత్రం 6:30కి, అంటే ఎక్కడ మమ్మల్ని వెతుక్కోవాలంటే ఎక్కడో ఏదో హైదరాబాద్లో ఏదో గ్రౌండ్లో ఉంటాం మేము అందరం. సో క్రికెట్ మేడ్ మీ లెర్న్ అఖిల్ సో డీప్ ఇన్ లైఫ్. అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ దిస్ ఆపర్చునిటీ ఆఫ్ Lenin because the association with Annapurna is very long, goes a long way. Nagarjuna garu, Nageshwara garu, it goes a long way from my tata garu, so it comes along as a very long way. Adi me andariki telusu how this started and how the both families are very important anedi, so it goes a very long way. I don't want to bore you guys now, but talking about Lenin, ante oka ఇది ఇప్పుడు సూర్యవంశీ లాగా అనుకోండి అఖిల్. ఎంతమంది వస్తారా రండ్రా, ఎంత ఫాస్ట్గా వేసినా ఓకే. నేను 140లో వేసినా ఫస్ట్ బాల్ 6 కొడతా, బూమ్రా వేసినా 6 కొడతా అలా. సో ఈజ్ రెడీ. 10th ఈజ్ గోయింగ్ టు స్మాష్ హిస్ థింగ్స్. అఖిల్ విల్ సెట్ హిస్ ల్యాండ్మార్క్ ఫర్ హిస్ ఫిల్మ్ క్యారియర్. Lenin will be his statement what he is capable of అనేది. సినిమాలో he took the whole soil of భారతమెట్టు, of రాయలసీమ, వాట్ ఎవర్ ఇట్ ఇస్. నందు రాసిన స్క్రిప్ట్ని ఐ థింక్ he had the soil in his hand and he performed it in amazing way. అసలు క్లైమాక్స్ అన్నీ చూస్తుంటే మాకే we had so much of goosebumps. సినిమా లాస్ట్ మినిట్ ఇంకా దీని తర్వాత ఇంకా పని చేస్తే ఇంకా సినిమా రిలీజ్ అవ్వదు, అంతవరకు మేము ఇద్దరం కూర్చొని పని చేసాం ఇన్ స్కోర్. సో ఇట్ వాస్ లైక్ అ ఫెంటాస్టిక్ మూమెంట్. నందు మాకు చాలా మంచి సినిమా ఇచ్చాడు. చాలా గ్రావిటీ మెయింటైన్ చేశాడు సినిమాలో. ఒక సినిమా కానీ ఎప్పుడు ఒక బలం ఉంటుంది, ఆ బలంని చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాడు, చాలా బాగా రాశాడు కూడా. సో ఫెంటాస్టిక్ వర్క్ ఫ్రమ్ నందు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ Lenin, నందు. విల్ నెవర్ ఫర్గెట్ ఇన్ లైఫ్. మీరు ఈ 2 నెలలు కాదు, ఇంకో 10 ఏళ్ళు అన్నపూర్ణలోనే ఉంటారు. యుల్ హ్యావ్ అ లాంగ్ అసోసియేషన్. గెటింగ్ టు నో వాట్ ఈస్ గుడ్ బ్యాడ్ చెప్పడాలు. ఇప్పుడు ఈ సీట్ బెల్ట్ వేసుకో, ముందర స్పీడ్ బ్రేకర్ వస్తుంది, ఇలాంటివన్నీ మనకి ముందు చెప్పేవాళ్ళు కావాలి. వీ టేక్ దట్ ఎక్స్పీరియన్స్ అలాట్. అండ్ నాగార్జున గారు వాస్ అవర్ సీట్ బెల్ట్ ఫర్ దిస్ ఫిలిం. చాలా 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 గట్టిగా కొట్టేస్తున్నారు, కొంచెం తగ్గించండి. చాలా ఇక్కడ ఇలాంటి పాట కాదు, ఇక్కడ ఇంకో పాట రావాలి. హౌ ద స్కోర్ ఇస్ టు బీ, ఎవ్రీథింగ్ వాస్ సో బ్యూటిఫుల్లీ జడ్జ్డ్ అండ్ వీ టుక్ ఆల్ హిస్ ఎమోషన్స్ ఇన్ ద రైట్ వే డెఫినెట్గా. సో హీ లావెస్ దట్ గ్రేట్ ఫీలింగ్ ఫర్ అస్. అఖిల్కి ఉంటుంది కదా, ఆ ఫీల్ ఉంటుంది కదా. సో వీ టుక్ దట్ రైట్ ఎమోషన్స్ ఇన్ లైఫ్. అండ్ భాగ్యశ్రీ, అంటే I can't say how, I don't know how to describe it. Maybe I may be out of words or I may be in కరెక్ట్గా చెప్పలేనేమో. బట్ whenever she is coming in the film, you will get that cool breeze which is happening. And definitely before what Bhagyashree has not, what she has done will be మర్చిపోతారు అందరూ డెఫినెట్గా. She will have her great career after Lenin. She will be lots చాలా మాట్లాడతారు భాగ్యశ్రీ గురించి. సో అది day 1 మేము సినిమా ఫస్ట్ కాపీ చూసినప్పుడే వీ టోల్డ్ అబౌట్ దిస్. అండ్ వంశీ,
వంశీ, నాగవంశీ. సో తను రాలేదు, తను ఓన్లీ ఇంటర్వ్యూలే చేస్తాడు అనుకుంటా, అసలు మామూలుగా ఇవ్వడు వన్ లైనర్స్ అంతా. సో వీ ట్రస్ట్ తను కూడా అంతే, చాలా చిన్న పిల్లాడు, తన ఎమోషన్స్ దాచుకోలేడు, కొడితే కరెక్ట్గా మాట్లాడతాడు. సో ఐ రియలీ లైక్ నాగవంశీ గారు ఫర్ బట్ ఇవాళ రాలేదు, బట్ థ్యాంక్స్ ఫర్ బిలీవింగ్ ఇన్ దిస్ లెనిన్ అండ్ బీయింగ్ పార్ట్ ఆఫ్ లెనిన్. అండ్ పనిచేసిన అందరూ ఎవ్రీబడి టుక్ ఎక్స్ట్రీమ్ కేర్. అక్కడ నాని కానీ, వంశీ కాక కానీ, చాలామంది ఎవ్రీబడి, ద హోల్ టీమ్, సందీప్ కానీ, ద హోల్ టీమ్ గుడ్, రూపక్, చాలామంది దే టుక్ ఎక్స్ట్రీమ్ గుడ్ కేర్ అబౌట్ సెండింగ్ దిస్ ప్రోడక్ట్ అవుట్, ఇంక్లూడింగ్ ద డిటిఎస్ ఇంజనీర్ ఇన్ అన్నపూర్ణ ఆల్సో. సో ఎవ్రీబడి టుక్ ఎక్స్ట్రీమ్ గుడ్ కేర్స్ అబౌట్ దిస్ ఫిల్మ్. చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. సో డెఫినెట్గా రేపు నైట్ ప్రీమియర్స్ వేర్ సూపర్ డూపర్ ఎక్సైటెడ్. అండ్ ఇన్ లెనిన్ is a certified blockbuster from Annapurna and Sitara, it's going to come and we are extremely happy. July 10th ఒక మంచి సక్సెస్ఫుల్ ట్వీట్స్తో నిండిపోయి అఖిల్ విల్ గెట్ అ వెరీ ఎమోషనల్ హిట్ అని నాకు చాలా గట్టిగా ఐ కెన్ ఫీల్. అండ్ వాచ్ లెనిన్, బుక్ యువర్ టికెట్స్, యూ విల్ గో విత్ అ వెరీ గుడ్ హార్ట్ వార్మింగ్ ఫిల్మ్ ఫర్ డెఫినెట్లీ ఫర్ షూర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ తమన్ గారు, బ్యూటిఫుల్ ట్యూన్స్కి. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. మీరు కూడా యాక్టర్గా చాలా ఇయర్స్ తర్వాత వస్తున్నారు, దానికి కూడా ఆల్ ది బెస్ట్. తమన్ గారు మీరు ప్లీజ్ స్టే బ్యాక్.